భోగి అంటే భోగాలను అనుభవించేవాడు అని ఒక అర్థం. ఇంకో అర్థం కూడా ఉంది. పాము పడగను కూడా భోగి అంట. పామునే అంటారు భోగి అని. భోగము అంటే పడగ, భోగము కలిగినది భోగి. అంచేత భోగి అంటే పాము అని కూడా అర్థం. భోగాలు అనుభవించేవాడు అని అర్థం ఉండే భోగి మాటకి పాము అర్థం ఎందుకుందండి? మనం అనుభవించే భోగాలన్నీ పాములు లాంటివి, ఎప్పుడు కాటేస్తాయో తెలియదు, అందుకని జాగ్రత్తగా ఉండమని అర్థం. ఐశ్వర్యం అనుభవించడం అంటే పాము పడగ నీడలో ఉన్నట్టు లెక్క. ఇంకొక అర్థం ఉంది భోగి అంటే ప్రిపరేషన్ డే, తయారయ్యే రోజు. హిందువుల పండుగల్లో ఉండే విశేషం ఇదే. అందుకే ప్రతి పండుగకి భోగి ఉంటుంది. వినాయక చవితికి ముందు రోజు భోగి, సంక్రాంతికి భోగి అని ప్రత్యేకంగా ఉంది, కానీ శ్రీరామనవమికి ముందు రోజు భోగి. ఇది భోగి తయారీ. అంటే మన పెద్దలు ఆచారం ఎలా పెట్టారు అంటే, పండగ చెప్పడంతో పాటుగా పండగకి ముందు రోజు భోగి కూడా పెట్టారు. తయారవడానికి ఓ రోజు పెట్టుకో ఖాళీగా, నిజానికి సెలవు ఆ రోజు ఇస్తే మంచిది, తయారవుతారు.